ఏపీఆర్ఎస్ క్యాట్ 2024లో 6th క్వశ్చన్ చూడండి. కవి చిన్నప్పుడు అన్నప్రాసన రోజు దేనిని పట్టుకున్నాడు? దానికి 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు. బంగారాన్ని, కలమును, కత్తిని, పుస్తకాన్ని. మనకి చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఫుడ్ తినేటువంటి వయసుకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అన్నప్రాసన అని చెప్పి ఒక ఈవెంట్ అయితే చేస్తారనమాట. ఏం చేస్తారంటే అన్నప్రాసన రోజు అన్నాన్ని పిల్లలకి పెట్టిన తర్వాత రకరకాల వస్తువుల్ని పెడతారు. బంగారము, డబ్బులు, పుస్తకాలు, పెన్నులు, ఇట్లా రకరకాల వస్తువుల్ని పెడతారు. సో వాటిలో దేన్ని పట్టుకుంటే పెద్దగైన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు అని చెప్పి మన నమ్మకం అనమాట. సో అన్నప్రాసన రోజు ఈ దేనిని పట్టుకున్నాడు అనేది క్వశ్చన్. ఫస్ట్గా ఈ లెసన్ వచ్చేసి 1వ పాఠం అక్షరంలోది. ఈ అక్షరం యొక్క రచయిత ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్ వచ్చేసి ఈ అక్షరానికి సంబంధించినటువంటి రచయిత. ఈ అక్షరం అనేటువంటి పాఠంలో 3వ పద్యంలో రావినూతల ప్రేమకిషోర్ ఇట్లా చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే, ఇంకా ఉంది పద్యం అది. సో ఈ పద్యంలో ఇక్కడ ఉన్నటువంటి భాగం చూడండి, ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే. ఇక్కడ ఏం చెప్పినాడు? అన్నప్రాసన రోజు ఏం చేసినాడంట, ఎర్రగా బాగుందని. చిన్నపిల్లలు ఏం చేస్తారు? కలర్ఫుల్ ఉన్న వస్తువును పట్టుకుంటారు కదా, అట్లనే నేను కూడా ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అని చెప్తున్నాడు. పెన్ను అనేది ఇంగ్లీష్ పదం, దానికి తెలుగు పదం ఏమి? కలము. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? టు కలము ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. 7th క్వశ్చన్ వచ్చేసి, భీముడు తన సత్తువనంతా ఉపయోగించి కీచకుడిని చంపాడు. ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. దానిలో గీత గీసిన పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి అని చెప్పి అడిగినారు. ఏ పదానికి గీత గీసినారు? సత్తువ. సో సత్తువ అనేటువంటి పదానికి సరైన అర్థం అడుగుతున్నారు. 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు. ఫస్ట్ వన్ ఏమి? బలం, ఆయుధ, ధైర్య, నమ్మకం. సో ఈ భీముడు అనేది మనకి మహాభారతానికి సంబంధించినటువంటి స్టోరీ. ఈ మహాభారతంలో ఉండేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 5 మంది మహావీరులు పుట్టింటారంట ఒకటే టయానికి. ఎవరెవరంటే దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, జలాసంధుడు, తర్వాత బకాసురుడు. ఈ 5 మందిలో ఎవరైతే మిగతా వాళ్ళని ఫస్ట్ చంపుతారో వాడు ఏం చేస్తాడంటే మిగతా 3 కూడా చంపేస్తాడు. సో దాంట్లో భాగంగా ఏం చేస్తాడంటే భీముడు ఫస్ట్ బకాసురుని చంపేసింటాడు. బకాసురుని తర్వాత 2వ వ్యక్తి వచ్చేసి కీచకుడిని చంపేస్తాడు. కీచకుడు అనేటువంటి వ్యక్తి కూడా ఒక రాజు అనమాట. సో ఈ కీచకుడిని చంపడానికి ఏం చేశాడంట భీముడు? తన సత్తువనంతా ఉపయోగించి చంపినాడంట. సో ఇక్కడ సత్తువ అంటే అర్థం ఏంటంటే బలము. బలము లేదా శక్తి, 2 కూడా పర్యాయ పదాలు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం సత్తువ అంటే అర్థం ఏమి? బలం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 1. బలం ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి, గురూపదేశం జీవితాన్ని సవ్యంగా నడిపిస్తుంది అనేటువంటి సెంటెన్స్ లో ఒక వర్డ్ కింద అయితే అండర్లైన్ చేసినారు. ఏంటి ఆ వర్డ్? గురూపదేశం. ఇక్కడ ఏమడుగుతున్నారంటే గీత గీసిన పదం ఏ సంధికి చెందినది? సంధి అంటే తెలుసా మీకు? 2 వేరే వేరే పదాలు ఒక చోట జాయిన్ అయితే వాటి మధ్య సంధి అనేది జరుగుతుంది. వాటి మధ్య జరిగినటువంటి సంధి ప్రకారం అది ఏ సంధి అనేది చెప్తాం. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 1 సో టోటల్ గా 4 సంధులు అయితే ఇచ్చినారు ఆప్షన్స్ లో. ఇక్కడ ఫస్ట్ గా ఇచ్చినటువంటి పదాన్ని విడదీయాల. గురు ప్లస్ ఉపదేశం. గురూపదేశంలో చూడండి, గురు ప్లస్ ఉపదేశం. గురువు ఇచ్చేటువంటి ఉపదేశం అని దాని అర్థం. దాన్ని వాటి మధ్యలో సంధి ఏ విధంగా ఏర్పడింది? గురూపదేశం. రూకి దీర్ఘం వచ్చింది, అవునా? గురూపదేశం అని వచ్చింది. ఇది ఏ సంధి అంట?
సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకు సవర్ణ దీర్ఘ సంధి అంటే అక్కడ సంధి ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి అది సవర్ణ దీర్ఘ సంధి ఏంటది. అసలు సవర్ణ దీర్ఘ సంధి ఎప్పుడు వస్తుందంటే ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైన దీర్ఘము ఏకాదేశమగును అనేది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం. సవర్ణ దీర్ఘ సంధి అనేది బేసిక్ గా సంస్కృత సంధి. సో సవర్ణ దీర్ఘ సంధి ఏం చెప్తుందంటే ఇక్కడ వచ్చినటువంటి ఇందులో చివరి పదం, ఇందులో మొదటి పదం ఆ ఈ ఊ రు లు వీటిలో ఏవైనా అయ్యుండి వాటి మధ్యలో సంధి జరిగినప్పుడు దీర్ఘం అనేది వస్తే అప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పి అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ గురు రూలో ఏం శబ్దం వస్తుంది, ఊ అనేటువంటి శబ్దం వస్తుంది. ఇక్కడ ఏముంది, ఊ ఉంది. సో సవర్ణాచ్చులు అంటే ఒకే అని చెప్పి, అంటే ఒకే అక్షరాలు అని చెప్పి. రెండు, ఇందులో చివరి పదం ఇందులో మొదటి పదం ఒకటే అక్షరం అయింది. అవి రెండు కలిసినప్పుడు దీర్ఘం అనేది రావాల సంధిలో. గురు గురు అయింది, అవునా, గురూపదేశం అయింది. సో దీర్ఘం అనేది ఆదేశంగా లేదా ఖచ్చితంగా ఏకాదేశం బగును అంటే ఆదేశంగా లేదా ఖచ్చితంగా వస్తుంది. సో రెండు ఒకటే వర్ణానికి సంబంధించినటువంటి అక్షరాలు కలిసినప్పుడు వాటి మధ్యలో దీర్ఘం అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం. సో అలా గనక సంధి అనేది ఏర్పడితే అది సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో కూడా గురు ప్లస్ ఉపదేశం గురూపదేశం అయింది. కాబట్టి ఇది ఏ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. అంటే అర్థమైందా, రెండు ఒకటే రకమైనటువంటి వర్ణం ఉన్నటువంటి అక్షరాలు కలిస్తే వాటి మధ్యలో దీర్ఘం అనేది వస్తుంది. సో అదే సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, 9th క్వశ్చన్ వచ్చేసి పరుల కొరకు జీవించు అనేది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. ఆ సెంటెన్స్ లో జీవించు అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ చేసినారు. మనకు అడిగింది ఏంటంటే గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తికి చెందినది అనేది మన క్వశ్చన్. అసలు విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటంటే మనం వాక్యం అనేది తయారు చేస్తాం కదా, వాక్యం అనేది తయారు చేసేటప్పుడు వాక్యంలో ఉండేటువంటి పదాలను కలపడం కోసం, వాక్యంలో ఉండే పదాలను కలపడం కోసం ఉపయోగించేటువంటి వాటినే విభక్తి ప్రత్యయాలు అంటారు. ఓకేనా, కలపడానికి ఉపయోగించేటువంటి వాటిని ప్రత్యయాలు అంటారు. ప్రత్యయాలు అనేటివి కొన్ని విభక్తులకి చెందినటివి ఉంటాయి. సో ఈ విభక్తి ప్రత్యయాలు మొత్తం ఎన్ని, 8. సో ఆ 8 విభక్తి ప్రత్యయాల్లో కొన్ని పదాలు అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రథమ విభక్తిలో ఉండే ప్రత్యయాలు ఏమి, డు ము ఊలు. డు ము ఊలు అనేటువంటివి 4 ప్రత్యయాలు. వాటిని ఏం చేస్తామంటే సెంటెన్స్ తయారు చేసేటప్పుడు, వాక్యం తయారు చేసేటప్పుడు పదాల మధ్యలో వాడతాం. సో అట్లనే ఇక్కడ ఏం చేశారంటే పరుల కొరకు జీవించు, కొరకు అనేటువంటి పదం కింద అయితే అండర్లైన్ చేసినారు. ఈ కొరకు అనేది ఏ విభక్తికి చెందిందంటే చతుర్థి విభక్తికి చెందింది. కొరకు కై, అతడి కై అని చెప్పి చెప్తుంటాం కదా. సో అట్లా కొరకు కానీ కై కానీ వస్తే మన ఇచ్చినటువంటి వాక్యంలో అవి ఏ విభక్తికి చెందినటువంటివి, చతుర్థి విభక్తికి చెందినటువంటివి. సో మన ఆన్సర్ ఈస్ 4, చతుర్థి విభక్తి. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి క్రింది వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి అని అడిగినారు. టోటల్ గా 4 వర్డ్స్ అయితే ఇచ్చినారు. నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, కబడ్డీ. సో మనకి ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనకి 10వ పాఠం వచ్చేసి ప్రియమిత్రునికి అని చెప్పి ఆ పాఠంలో మనకి లలిత కళలు అనేటువంటి ఒక విషయాన్ని గురించిన ప్రస్తావన అయితే వచ్చింది. ఈ లలిత కళలు అనేటివి ముఖ్యంగా 5. అవేంటి, సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం. ఈ 5 కలిపి లలిత కళలు అని చెప్పి అంటారు. మీరు ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, కబడ్డీ అని చెప్పి ఇచ్చినారు. ఇందులో 3 వచ్చేసి లలిత కళలకు సంబంధించినది, 1 వచ్చేసి లలిత కళలు కాదు. ఏంటది, ఆప్షన్ 4 కబడ్డీ వచ్చేసి లలిత కళల్లో లేదు. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 4 కబడ్డీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 లలిత కళల్లో ఉన్నాయి, ఇది లలిత కళల్లో లేదు.
ఓకే